నిజామాబాద్ లో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కాళేశ్వరం నివేదికపై సీబీఐ విచారణకు రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ అంశంలో కుట్ర ఉందంటున్న గులాబీ పార్టీ శ్రేణులతో ఐ న్యూస్ నిజామాబాద్ ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. మాజీ సీఎం కేసీఆర్ పై సిబిఐ ఎంక్వైరీ చేయించాలంటూ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి తీర్మానాన్ని పూర్తిగా బీఆర్ఎస్ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయి. నిజామాబాద్ నగరంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి ధర్నా చౌక్ లో ఆందోళనకు దిగారు. ప్రస్తుతం మన వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు. నిజామాబాద్ నగర టౌన్ అధ్యక్షులు రాజు ఉన్నారు. చెప్పండి, దీన్ని ఎట్లా తీసుకుంటారు? ఇది కేసీఆర్ కేవలం అది నన్ను బద్నాం చేయడానికి చేస్తున్న చర్యగా ఉంది. ఈయన రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఎదుర్కొనే దమ్ము లేక కేసీఆర్ పై డైరెక్ట్గా ఏదైనా చేయాలంటే కూడా ప్రజా వ్యతిరేకం చాలా అయిపోయింది వాళ్ళకు. సో సిబిఐని వాడుకుంటుండు. ఆడకతనం మీద చేసే పని అయితే మొత్తం ఆడకలాగా చేస్తున్నాడు. అప్పుడేమో అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంకి వచ్చిండు. ఇప్పుడేమో కేసీఆర్ పార్టీని బద్నాం చేసి స్థానిక సంస్థల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నాం మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా కేసీఆర్కి ఎటువంటి ఇది జరగదు. ఆయన చేసినంత మాత్రం, నిందలేసినంత మాత్రం ఇక్కడ అయ్యేదేం పోయేదేం లేదు. జనాలు అర్థం చేసుకుంటున్నారు, జనాలు కోరుకుంటున్నారు కేసీఆర్ కావాలని. ప్రతినిత్యం మనం చూస్తున్నాం ఫేస్బుక్లలో అక్కడక్కడ యూరియా గురించి కానీ, వీళ్ళు చేసే ఎక్కువ పథకం కూడా అందట్లేదని చెప్పేసి అని, వీళ్ళు చేసే పరిపాలన సరిగ్గా లేదని చూస్తున్నాం. వర్షాలు పడుతున్నాయి. ఎక్కడన్నా ఇటు ఎలక్షన్స్ అటు అధికారులను వాళ్ళు ఎటన్ పని చేస్తారు అంటే అతనికి ఒక దిశానిర్దేశం లేదు. రైట్ టైంలో ఇక్కడ పార్టీని బద్నాం చేస్తూ, కేసీఆర్ని బద్నాం చేస్తూ స్థానిక సంస్థల్లో లబ్ధి పొందామని ఇది ఒకటి కాళేశ్వరం అంశం ముందుకు తీసుకొచ్చి దాన్ని ఈయనకు డైరెక్ట్ అసెంబ్లీలో మాట్లాడచ్చు కదా, ప్రతి అంశం చర్చించవచ్చు. అది చర్చించకుండా డైరెక్ట్ సిబిఐకి అప్పగించడం అంటే అక్కడ ఏం జరగకుండా దాన్ని మనం దగ్గరికి వెళ్ళి వదిలేస్తే వాళ్ళు చూసుకుంటారు. కేసీఆర్ అయితే బద్నం అయిపోతాడు, ఈ ఎలక్షన్లు మనం లబ్ధి పొందుతామనే ఉద్దేశంతో చేయడం జరిగింది. కానీ కేసీఆర్కి ఇలాంటి జరిగినా కూడా మేము ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతంగా చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ వదలం. కాంగ్రెస్ను గద్దె దించే వరకు ఈ పోరాటం మేము కొనసాగిస్తాం తెలియజేస్తున్నాము. జై తెలంగాణ, జై మాజీ నుడా చైర్మన్ గా మీరు ఎట్లా తీసుకుంటారు ఈ అంశాన్ని? కాంగ్రెస్ పార్టీకి నీళ్ళు ఇవ్వరాదు, కరెంట్ ఇవ్వరాదు, ముఖ్యంగా యూరియా కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారు. మరి వారు అసంతృప్తిని కప్పుకోవడానికి కమిషన్ వేశారు. ఆ కమిషన్లో ఏం లేదు, కొన్ని మేడిగడ్డ చిన్న రిపేర్ మాత్రమే ఉందన్నది. 200 కోట్లతో రిపేర్ అయిపోయే పరిస్థితిని వాళ్ళు చేయలేక కేసీఆర్ని బదనాం చేయాలనే ఉద్దేశంతో దాన్ని ఒకరోజు అసెంబ్లీలో తీర్మానం చేసి మరి సిబిఐకి అప్పచెప్పారు. పూర్తిగా కాంగ్రెస్ దుష్టపాలనకు మరి నిదర్శనం. ప్రజలు కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి కేసీఆర్ గమనిస్తూ ఉన్నారు. మా బీఆర్ఎస్ పార్టీ చేసిన పనులు కూడా సమర్థిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొంటామని చెప్తా ఉన్నాను. 60 ఏళ్ళ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణను 10 రాష్ట్రం లోపల దేశానికి దిక్సూచైనటువంటి ఒక కేసీఆర్ గారిని ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కుట్రపూరితంగా ఒక అసహించుకునే విధంగా సమాజాన్ని సిబిఐ ఎంక్వైరీ పెట్టడం ఒక అహేయమైనటువంటి చర్య. కాబట్టి ఏది కూడా ఏమి కాలేదు. కడిగిన ముత్యంలాగానే కేసీఆర్ గారు బయటకు వస్తారు. కేసీఆర్ గారు కూడా జాతీయ రాజకీయాలను శాసించే విధంగా ఉన్నది. కాబట్టి ఈ 2 ప్రభుత్వాలు కేసీఆర్ గారిని అనచడానికి వ్యతిరేకంగా ఒక సృష్టించినటువంటిది తప్పితే ఇంకేమీ లేదు. కాబట్టి खबरदार केंद्र राष्ट्र ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం మేము. असेंबली में जिस तरह से कालेश्वरम प्रोजेक्ट के ऊपर फेक न्यूज घोष कमीशन नहीं बल्कि एक घोस्ट कमीशन के तौर पे पेश किया गया, जिसमें केसीआर साहब के जो है एक कालेश्वरम को ड्रीम प्रोजेक्ट को हिंदुस्तान का बल्कि एक एशिया का सबसे बड़ा प्रोजेक्ट था. इससे पहले प्रोजेक्ट बनने से पहले कालेश्वरम प्रोजेक्ट 22,000 जो है किसानों की जो है जमीन सैराब होती थी. लेकिन तेलंगाना की जो मूवमेंट शुरू हुआ, ये जलसाधना के नाम से ही तेलंगाना मूवमेंट शुरू हुआ. जिससे पहले तेलंगाना आने से पहले 2014 से पहले 20 साल के अंदर 35,000 किसानों ने पानी की कमी से खुदकुशी करी. अगर ये कालेश्वरम प्रोजेक्ट में कहीं धांधलियां होती, केसीआर साहब अगर कहीं धांधलियां करते, तो 2014 के बाद से आज तक किसी भी एक किसान ने खुदकुशी नहीं की. आज हम इस प्लेटफॉर्म से रेवंत रेड्डी और कांग्रेस सरकार को ये वार्निंग देना चाहते हैं कि हिंदुस्तान की आजादी में जिस तरह गांधी जी ने नॉन वायलेंस मूवमेंट के जरिए देश को आजाद किया था, हमारे तेलंगाना के जाति पिता केसीआर साहब ने भी कालेश्वरम प्रोजेक्ट के जरिए किसानों के जो है ख्वाबों को मुकम्मल किया. మాజీ సీఎం కేసీఆర్ ను ఎదుర్కోలేకే
ఈ వస్తున్నటువంటి స్థానిక సంస్థలను ఎదుర్కోలేకే బూటకపు ఎంక్వైరీల పేరుతో బీఆర్ఎస్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నాయి. కెమెరా పర్సన్ శ్రీకాంత్, పంచారెడ్డి శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్ నుంచి. ప్రముఖ రియల్ ఎస్టేట్